ఏం చేసినా కొంచెం కొత్తగా మరికొంచెం వింతగానూ ఉంటుంది. ఎవరి మీద ఎప్పుడు ఎలా స్పందిస్తాడో ఎవరికీ తెలియదు. ఎవరిని ఆకాశానికి ఎత్తుతాడో, ఇంకెవరిని పాతాళానికి తొక్కేస్తాడో ఎవరూ ఊహించలేరు. ఎవరేమన్నా తను అనుకున్నదే చెప్తాడు, తాను అనుకున్నదే చేస్తాడు. అందుకే వర్మ ఏం చేసినా సంచలనమే. ఈ మధ్య వర్మ మాటలకు బ్రేక్ ఇచ్చి కేవలం ట్విట్టర్లోనే రియాక్ట్ అవుతున్నాడు. సినీ స్టార్లకే కాదు, పొలిటీషియన్లకు కూడా కోపం తెప్పిస్తున్నాడు. ఏపీ పాలిటిక్స్పై వర్మ బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. చేతిలో బోలెడు సినిమా ప్రాజెక్టులున్నా పాలిటిక్స్ మీదే పడుతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాలకు టైటిల్స్ ప్రకటించేసినా అవేం పట్టించుకోకుండా హోదా ఇష్యూపై నేతలను టార్గెట్ చేస్తున్నాడు. ఇక రీసెంట్గా చూస్తే జగన్ను ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. ఏపీకి తుపాకీ అయితే జగన్ గన్ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీలా ఏపీ మ్యాప్ ఉందని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ అనే తుపాకీని పేల్చి దాని సమస్యలను తీర్చగలిగేది జగనేనంటూ ఆకాశానికి ఎత్తేశాడు. హోదా గురించి ట్విట్టర్లో పవన్ ఎలా రియాక్ట్ అవుతున్నారో అంతకు మించి వర్మ కూడా స్పందిస్తున్నాడు. వర్మకు ఏపీ హోదాతో సంబంధం ఏంటి అనేగా మీ డౌట్. వర్మది బెజవాడే. అలాంటి సెంటిమెంట్స్ వర్మకు ఉండకపోయినా మరెందుకో బాగా రియాక్ట్ అవుతున్నాడు. హోదాకు సపోర్టు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. విశాఖ బీచ్లో మౌన ప్రదర్శన సందర్భంగా అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఆ టైంలో ఓ ఫోటో పోస్ట్ చేసిన వర్మ విశాఖ ఇరాక్ను తలపిస్తోందని ట్వీట్ చేశాడు. హోదా విషయంలో ముఖ్యంగా పవన్ను టార్గెట్ చేస్తున్నాడు వర్మ. దీనికి రీసెంట్గా పవన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. పెళ్ళైన కూతురుండి కూడా ఫోన్ చూస్తానని చెప్పే వ్యక్తి గురించి ఏం మాట్లాడను అని పవన్ అంటే ఆయన చేసుకున్న 3 పెళ్లిళ్ల గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు కదా అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పుడు వర్మ రూట్ మార్చి ఏపీ ప్రతిపక్ష నేత జగన్పై కాన్సంట్రేషన్ పెట్టాడు. ఆర్కే బీచ్ నిరసన ప్రదర్శన సమయంలోనూ జగన్పై ప్రశంసల జల్లు కురిపించాడు వర్మ. విశాఖ కేంద్రంగా జరుగుతోన్న యువత నిరసన ఉద్యమానికి వైఎస్ జగన్ తన వంతుగా కృషి చేశారని ట్వీట్ చేశాడు. తన చర్యల ద్వారా ఉదయం నుంచి ఇప్పటివరకు ఎంతో త్రికరణ శుద్ధిగా పోరాడారంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. రీసెంట్గా మరోసారి జగన్ను ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. హోదా విషయంలో వర్మ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక కిమ్స్